గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఆర్ సెటిల్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 1వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 15వ రోజు నిర్వహించాల్సిన కృత్యాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు గేయం పాడదాము. నాతో పాడండి. అమ్మకు జేజే, నాన్నకు జేజే, చదువులు నేర్పే గురువుకు జేజే, అన్నం పెట్టే రైతుకి జేజే, బంగారు భారత భూమికి జేజే. వెరీ గుడ్, బాగా పాడారు. ఇప్పుడు మనం మ్యాచింగ్ చేద్దాము. టీచర్కి పలకకి మనం లింక్ చేయాలి, అదే జతపరచాలి. అలాగే డాక్టర్కి స్టెథోస్కోప్కి మనం జత చేయాలి. అలాగే రైతుకి అరక లేదా నాగలికి మనం జత చేయాలి. పిల్లలు, మనకి ఇక్కడ అక్షరాలు ఇవ్వబడ్డాయి. ఆ చూడండి, ఇలా రాయాలి. ఆని ఇలా స్టార్ట్ చేసి ఇలా రాయాలన్నమాట. ఆని ఇదిగోండి ఇలాగా రాయాలి. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా రాశారు. ఇక ఇంగ్లీష్కి సంబంధించి లెటస్ సే 14వ రోజు 15వ రోజు సంబంధించి మనం చూద్దాము. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి పదాలు ఏంటంటే, ఏ అక్షరాలంటే ఈ మీద ఎఫ్ మీద ఇచ్చారు. ఈ మీద చూడండి పిల్లలు, చెప్పండి. ఐ, ఈగల్, ఎగ్, ఎలిఫెంట్. ఎఫ్ అయిన వర్డ్స్ చూడండి. ఫిష్, ఫ్యాన్, ఫ్లాగ్, ఫ్లవర్. ఇప్పుడు చూడండి జీ పైన గోట్, గర్ల్, గేట్, గ్రేప్స్. హెచ్ పైన హనీ, హెన్, హౌస్, హార్న్. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చెప్పారు. పిల్లలు చూడండి ఇక్కడ ఈ లెటర్ని, ఇది ఈ. ఈజ్ ఫర్ ఎలిఫెంట్. ఇప్పుడు మనం క్యాపిటల్ ఈని రాసేటప్పుడు ఇలా ఫస్ట్ రాసి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా రాయాలన్నమాట. తర్వాత స్మాల్ ఈని రాసేటప్పుడు ఇదిగోండి ఇలా రాయాలి. ఎందుకంటే ఎలిఫెంట్ అనే వర్డ్ ఈతోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి. అలాగే ఇక్కడ కొన్ని మీకు లెటర్స్ ఇచ్చారు చూడండి. ఈ లెటర్స్ని కూడా మీరు జాగ్రత్తగా ట్రేస్ చేయండి. ఇదిగోండి ఈని ఇలాగా ట్రేస్ చేయాలి. ఇదిగోండి ఫస్ట్ ఇలా గీయాలి, తర్వాత ఇలా ఇలా ఇలా. అలాగే స్మాల్ ఈని ఇదిగోండి ఇలాగా రాయాలి, ఇలా రాయాలన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి ఇక్కడ మనకి ఈ క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ ఎక్కడున్న ఐడెంటిఫై చేసాము. వాటిని మీరు జాగ్రత్తగా ఇలాగా సర్కిల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఈజ్ ఫర్ ఫ్రాగ్. చూడండి, ఎఫ్ రాసేటప్పుడు ఫస్ట్ ఇలా గీత గీయాలి, 2, 3. స్మాల్ ఎఫ్ రాసేటప్పుడు ఇలా రాసి ఇలా అనాలి. చూడండి ఇక్కడ ఇదిగోండి క్యాపిటల్ ఎఫ్ ఇలా గీత గీసి ఇలా అనాలి. ఇవన్నీ కూడా అలాగే రాయండి. స్మాల్ ఎఫ్ని ఇదిగోండి ఇలా రాసి ఇలా గీత గీయాలి. అలాగే ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి క్యాపిటల్ ఎఫ్ ఇదిగోండి స్మాల్ ఎఫ్. ఇలాగ వీటిని మీరు రౌండప్ చేయండి. పిల్లలు, మ్యాథ్స్కి సంబంధించి హెవీ, లైట్. హెవీ అంటే బాగా బరువైన, లైట్ అంటే తేలికైన. ఇక్కడ చూడండి ఒకసారి పిక్చర్ జాగ్రత్తగా చూడండి. హూ ఈజ్ హోల్డింగ్ హెవీ వెయిట్. ఇక్కడ ఎవరు బాగా ఎక్కువ వెయిట్, ఇదిగోండి ఇక్కడ ఈయన హెవీ వెయిట్. అలాగే ఈ డాంకీ కూడా వేస్తుంది. విచ్ డాంకీ ఈజ్ హోల్డింగ్ లెస్ వెయిట్. ఈ 2 డాంకీస్ ఉన్నాయి. దీంట్లో తక్కువ వెయిట్ దేనికి, లెస్ అంటే ఇదిగోండి ఈ డాంకీ. సరే, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్చర్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక టేబుల్, ఓకేనా, చైరు, ఇదిగోండి బీరువా, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలన్నింటిలో కూడా ఏది వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఏది తక్కువ ఉంటుంది, జాగ్రత్తగా మీరు చెప్పగలగాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఎక్సర్సైజ్ చేద్దాము. చూడండి ఒకసారి. ఎస్, ఇదిగోండి ఈ రెండిట్లో ఏది వెయిట్ ఎక్కువ, బుక్, పేపర్. దీంట్లో లెస్ వెయిట్ ఏది, పేపర్ కాబట్టి దీనికి రౌండప్ చేసాము. ఈ రెండిట్లో ఏది మోర్ వెయిట్ కాబట్టి దీనికి రౌండప్ చేసాము. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి. ఈ రెండిట్లో మోర్ వెయిట్ ఎక్కువ బరువు ఏదని అడిగారు, డాగ్ కాబట్టి దీనికి చుట్టాము. ఇక్కడ ఉన్నటువంటి రెండిట్లో
ఇది జాక్ ఫ్రూట్, ఇది యాపిల్. ఏది తక్కువ వెయిట్ అంటే యాపిల్ కాబట్టి దీన్ని రౌండప్ చుట్టాము. అలా ఇక్కడ చూస్తే ఇక్కడ బ్రిక్, ఇది ఫెదరు. దీని రెండిట్లో ఏది వెయిట్? ఇది వెయిట్ అనమాట. కాబట్టి బ్రిక్ అని చుట్టొచ్చు, అలాగే దీనికి కూడా మీరు చుట్టొచ్చు అనమాట. బర్డ్ ఉంది, ఇక్కడ బటర్ఫ్లై ఉంది. ఈ రెండిట్లో ఏది తక్కువ వెయిట్? బటర్ఫ్లై తక్కువ వెయిట్ కాబట్టి దీన్ని చుట్టాం. ఇక్కడ కాకు, చిక్కు, ఈ రెండిట్లో ఏది ఎక్కువ బరువు ఉంటుంది? ఎస్, కాక్ ఎక్కువ బరువు ఉంటుంది చిక్ కన్నా. అలాగే ఇక్కడ చూడండి మీరు ఒకసారి, కలర్ ది ట్రీ బ్రాంచ్ హ్యావింగ్ లెస్ ఇన్ వైట్. ఇదిగోండి, ఇది తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి దీనికి మీరు కలర్ వేయాలన్నమాట. ఇందాక ఇంగ్లీష్లో మీకు పొరపాటుని డే 14 చేసేసాను. డే 15 చూడండి ఒకసారి. డే 15లో మనం జీ గురించి రాయాలన్నమాట. జీ ఫర్ జిరాఫ్. సో ఈ జీని ఎలా రాయాలి అని అంటే, ఫస్ట్ ఇదిగోండి ఇలా రాసి ఆ తర్వాత ఇలా రాయాలి. తర్వాత జీని ఎలా రాయాలి అంటే ఇదిగోండి ఇలాగని ఇలా రాయాలి జీని. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ జీ, స్మాల్ జీ వచ్చాయి. ఇదిగోండి క్యాపిటల్ జీని ఇదిగోండి ఇలాగా రాయాలి. మొత్తం ఈ జీలన్నీ అలాగే రాయండి. స్మాల్ జీని ఇదిగోండి ఇలా పెట్టి ఇలా రాయాలి. ఇప్పుడు ఇక్కడ మీరు క్యాపిటల్ జీ, స్మాల్ జీ ఎక్కడ ఉన్నాయో ఒకసారి మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ఇదిగోండి క్యాపిటల్ జీస్, ఇవన్నీ కూడా స్మాల్ జీస్. వీటిని జాగ్రత్తగా మీరు రౌండప్ చేసుకోండి. అలా ఇక్కడ హెచ్ ఇస్ ఫర్ హౌస్. దీని ఎలా రాయాలి? ఫస్ట్ ఇలా రాయాలి, సెకండ్ ఇలా గీత గీయాలి. ఇది క్యాపిటల్, ఇది స్మాల్ అన్నమాట. అలాగే మనం ఇక్కడ ఎలా రాయాలో చూద్దాం ఒకసారి. క్యాపిటల్ హెచ్ని ఇదిగోండి ఇలా రాయాలి, ఇదిగోండి స్మాల్ హెచ్ని ఇలా రాయాలి. ఇప్పుడు మనం ఇక్కడ క్యాపిటల్ ఎక్కడుంది, అలాగే స్మాల్ హెచ్ ఎక్కడ ఉందో మనం ఇలా రౌండప్ చేయాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.